నీతోనే డ్యాన్స్ 2.0 అంటూ అయితే మాకైతే స్టార్మా అయితే మొదలైంది కదా. సో ఆ షోకి సంబంధించి మీ అందరూ చూసే ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మీరు ఇద్దరైతే డబుల్ ఎలిమినేషన్ చేశారనమాట అనూహ్యంగా. సో దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే 2 జోడీస్ అయితే వస్తాయన్నమాట. ఒకటి అమర్ అండ్ తేజు. సో వాళ్ళిద్దరికి అయితే చాలా అయితే ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్ నుంచి. దాని తర్వాత అమర్దీప్ చౌదరి బిగ్ బాస్కి వెళ్ళాడు, అక్కడ కూడా రన్నర్అప్గా వచ్చాడనమాట. సో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది అమర్ తేజుకి. సో దాని తర్వాత ముక్కు అవినాష్ అండ్ హర్యానా గ్లోరీ వీళ్ళు కూడా అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. అలానే ఇంకోటి ఏంటంటే మానస్కు జోడీగా మారిందనమాట. సో తనకి ఏంటంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉండి తనైతే కొంతవరకు ప్రాక్టీస్ చేస్తూ శుభశ్రీ తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే. సో తనైతే అనూహ్యంగా తనైతే రాలేదనమాట. తన ప్లేస్ అయితే బాన్స్ అయితే వచ్చిందనమాట. సో ఇదంతా జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రోమోలో మనకు చిట్ట చివరిన హర్యానా గ్లోరీ అయితే బిగ్ ఫైట్ అని చెప్పొచ్చు. సదా గారితో అయితే బాగా అయితే భయంకరంగా అయితే అరుచుకున్నారనమాట. అంటే వాగ్వాదం అయితే వచ్చింది. మీ అందరూ చూసే ఉంటారు ప్రోమోలో. అదిరిపోయిందనమాట. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఆ ప్రోమో కోసం. సో ఎట్టకలైతే వదిలారు శర్మ మేనేజ్మెంట్ వాళ్ళు. సో అక్కడ విషయం ఏమైందంటే, సో వాళ్ళు ఏంటంటే బయట ఆల్రెడీ చూసి వీళ్ళకి ఇన్నే మార్క్స్ ఇవ్వాలి అని అంటూ కొంతవరకు అయితే బ్యాగేజ్ మొత్తం ఫుల్ పెట్టుకుని వచ్చేట్టున్నారు అనమాట షోకి. ముక్క అవినాష్ హర్యానా గ్లోరీ వాళ్ళు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అక్కడ మిస్టేక్ చేశారనమాట. ముక్క అవినాష్ పర్ఫార్మెన్స్ చేస్తాడు, అది క్లారిటీ ఉండదు, పర్ఫెక్షన్ ఉండదు, చేయి సపోర్ట్తో పైకి లేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ బేస్ చేసుకుని విశ్వ అండ్ నైన్ ఇద్దరు కూడా మార్క్స్ వాళ్ళు తక్కువ ఇస్తారనమాట. కానీ దానికి వాళ్ళు కావాలనేసి హర్యానా గ్లోరీ అంత పర్ఫెక్ట్ చేసిన జోడీకి కావాలని మార్క్స్ కట్ చేసి 6 ఇవ్వడము, సో 7 ఇవ్వడము, ఇవన్నీ చూసి సదా మేడం ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో హర్యానా గ్లోరీ అదంతా కరెక్ట్ కాదు. హ్యూమన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న మిస్టేక్స్. సో అవి కూడా పట్టుకొని 4 మార్కులు కట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అది తప్పు అంటే తను కోపంగా అయితే మొహం పక్క తిప్పుకుంటుంది అనమాట హర్యానా గ్లోరీ. సో అలా చేయడం కరెక్ట్ కాదు. జడ్జెస్ రెస్పెక్ట్ ఇవ్వని సదా గారు అయితే మారుతూ ఉంటారనమాట. సో ఇదే తరుణంలో మన తరుణ్ మాస్టర్ కానివచ్చు అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు, ఎవరు ఏం చెప్పుకోకుండా. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ ఈ విధంగా గందరగోళంగా ఉంది, క్లారిటీ లేదు, జడ్జిమెంట్కి విలువ ఇవ్వరు, జడ్జెస్కి విలువ ఇవ్వరు. వాళ్ళన్నా బాగా చేస్తున్నారంటే వాళ్ళు చేసినట్టు ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సదా మేడం కరెక్టే. సో తను ఏంటంటే జడ్జిమెంట్ వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. సో కాబట్టి జడ్జెస్ వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి వాళ్ళకి ఏం డ్యాన్స్ రాక కాదు. సదా మేడం నెంబర్ 1 డాన్సర్ అనమాట. మీ అందరూ చూసే ఉంటారు తన మూవీస్ కూడా. కాబట్టి తన జడ్జ్మెంట్ పర్ఫెక్ట్. కానీ హర్యానా గ్లోరీ చాలా అయితే ఓవర్ యాక్షన్ చేసింది. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం విశ్వ అండ్ నైనా చేసిన పెర్ఫార్మెన్స్కి 6 మార్క్స్ అనేటివి ఎంతవరకు కరెక్ట్ మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే పెద్ద రాడని చెప్పుకోవచ్చు హర్యానా గ్లోరీ. తనకు డ్యాన్స్ రాదు, పాడు రాదు, ఊరికే ఏదో తీసుకువచ్చారు షో కోసము. లేదా ఏదో వచ్చాం కదా డ్యాన్స్ చేసామో వెళ్ళిపోయి కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ, సో తనకంటూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ ఉండాలి. సో అలా కాకుండా ఏదంటే మాట్లాడుతూ అంత కరెక్ట్ కాదు. సో దీని ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్లో సదా మేడం అంటే వాళ్ళు జడ్జెస్ కాబట్టి ఏమైనా చేయొచ్చు, కావాలని మార్క్స్ కట్ చేసి ఉండొచ్చు. సో ఫుల్ ఎపిసోడ్లో అయితే హర్యానా గ్లోరీకి బాగా చివాట్లు పెట్టారు సదా మేడము. అలానే ముఖ్యంగా తరుణ్ మాస్టర్ అనేసి అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఫ్రెండ్స్ మీ పాయింట్ ప్రకారం ఎవరు తప్పని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.